ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బాగా ఫిట్‌గా ఉండే పిల్లలు వాళ్ళ మైండ్, బాడీ, సోల్ వాళ్ళ కెమిస్ట్రీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దీప్తి గారు మీరు గర్భం దాల్చిన వాళ్ళు యోగా చేయొచ్చా అని మాట్లాడుతున్నాం. సెకండ్ ట్రైమెస్టర్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సెకండ్ ట్రైమిస్టర్‌లో చాలా మందికి వామిటింగ్స్ ఉంటాయి మ్యామ్. చాలా ఫుడ్స్ తినలేకపోతారు. అన్‌ఈజీ అయితుంటారు. కొంతమంది పర్సన్ ఒక్కొక్కరు అసలు బెడ్‌లోంచి కూడా లేవలేరు. సో, ఆ టైంలో బ్రీతింగ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మెలోడీస్, డివోషనల్ మెలోడీస్ చాలా పాజిటివ్ వైబ్‌ని పెంచుతాయి. బుక్స్ చదవడం గానీ, కొంతమందికి కొన్ని ఎన్విరాన్మెంట్స్ నచ్చుతాయి. ఇప్పుడు నేను ఉన్నాను మ్యామ్. నేను ఎప్పుడైతే నా స్టూడియోకి వెళ్తానో ఐ ఫీల్ సో హ్యాపీ. నేను నా కిచెన్లో వర్క్ చేసినంత వరకు అది నా వర్క్, అది నా డ్యూటీ అని అనుకొని నేను చేస్తూ పోతాను. బట్ ఎప్పుడు నా సోల్ హ్యాపీ అవుతుంది వెన్ ఐ గో టు మై స్టూడియో, మై సోల్ విల్ బికమ్ హ్యాపీ. సో నీ సోల్ ఎక్కడ హ్యాపీ అవుతుంది? ఇలా ఉంటే ఈ రూమ్లో ఉంటే హ్యాపీ ఉంటుందా? లేదు. యూ గో అవుట్ అండ్ ఎంజాయ్ ద నేచర్. అంతే. సో నీకు కొంతమంది పర్సన్స్ నచ్చుతారు. ఆ పర్సన్తో మాట్లాడుతూ మెంటల్గా రిలాక్స్ అవుతావు. యూ మూవ్ ఆన్ టు స్పీక్ విత్ దెమ్. అంతే కదా. సో అలాంటి కొన్ని కౌన్సిలింగ్స్ మనం ఇచ్చి వాళ్ళ యొక్క స్ట్రెస్ని తగ్గించి బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించి డివోషనల్గా దగ్గరికి తీసుకెళ్ళి, కొంతమందికి హస్బెండ్తో అటాచ్మెంట్ నచ్చుతుంటుంది, కొంతమందికి మదర్స్తో అటాచ్మెంట్ నచ్చుతుంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు మ్యామ్. సో ఎనీ ట్రైమిస్టర్లో ఎక్కడనైనా బ్రీతింగ్స్ ఆర్ సూపర్. ఆ తర్వాత సైడ్ బెండింగ్స్, ఆ తర్వాత 7th 8th మంత్ నుంచి బాల్ పైన కూర్చొని చేయడము, 1 kg డంబల్తో ఫస్ట్ సెకండ్ మంత్లో చేయడం. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ ఈజ్ డిఫరెంట్. అవును. ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎలా రాస్తాడో దానికి అనుకూలంగానే ఇస్తాం. వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని ఖచ్చితంగా మనం చూసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. దీప్తి గారు, ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ చేయకుండా మంచి న్యూట్రిషన్ ఉండాలంటే ఏం చేయొచ్చు? మనం తీసుకునే ఫుడ్కి 1500 to 1600 క్యాలరీస్ ఉన్నాయంటే ప్లస్ 200 ఈస్ ఎనఫ్. అంతే. దీంతో పాటు చిన్నగా మీకు అన్ని రకాలుగా బాగున్నాయంటే యూ స్టార్ట్ వాకింగ్ విత్ 10 minutes, దెన్ ఎవ్రీడే ఒక 5 minutes యాడ్ చేసుకుంటూ, చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ, బ్రీతింగ్స్ని యాడ్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అవుతుంటే 10 to 12 kgs మీరున్న వెయిట్ కంటే పెరగొద్దు. అది అప్పుడు నార్మల్ డెలివరీకి మీ బాడీ సపోర్ట్ చేస్తుంది అండ్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. మేడం, ఎప్పుడైతే మనం వెయిట్ పెరుగుతామో స్ట్రెస్ పార్ట్ పెరుగుతుంటుంది కదా బాడీలో. అవును. సో వెయిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మన హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి ఆటోమేటిక్లీ కదా. సో ఇక్కడ +12 ఈజ్ ఓకే, గుడ్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మీ బాడీ ఎంత వెయిట్ ఉంది, నెక్స్ట్ ఎంత పెరుగుతాం మళ్ళీ అనే ఒక కాన్సన్ట్రేషన్లో వెళ్తే +200 క్యాలరీస్ ఎనఫ్, +12 kgs ఈజ్ ఎనఫ్.